సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు. చక్కని చుక్కని నేను ఒక చూపుతో పడేస్తాను. సింగింగ్ డూయట్ కి జోడి ఎవరో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సందర్భం కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. కూడా 2 అవర్స్ అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫుల్ పాయింట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరి ఫోటోతో యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం ఏపీక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఉంది ఇంటర్ఫేస్. ఏ ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉందో దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన రేషియో సెలెక్ట్ చేసి జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ప్రాంప్ట్ అని ఇచ్చింది. ఇక్కడ నేను నార్మల్గా జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. ప్రాంప్ట్ ఇచ్చుకోవాలంటే మీకు నచ్చిన స్టైల్లో అయినా ప్రాంప్ట్ టైప్ చేయండి. మీకు నచ్చిన స్టైల్లో జనరేట్ అయిపోతుంది ఫోటో. నార్మల్ జనరేట్ ఇలా వస్తుంది. మీకు నచ్చిన స్టైల్లో చూడండి, ఇలా వస్తుంది. ఏదైనా మీకు నచ్చిన స్టైల్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసి రైట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఫోటోని బ్యాక్ వేసుకొని మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని దానికోసం ఫోటో మ్యాప్ బిల్డ్ చేస్తున్నాను. దీనిగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేయండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాకప్ నేమ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గాలి క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకొని కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదన్నా సేమ్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. అంటే టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇంగ్లీష్ బలగలి మనం బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటోలు ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఇంతవరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేదు దీన్ని క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి ఫింగర్స్తోని. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షాడో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి షాడో ఆన్ చేయండి. షాడో ఆన్ చేసి షాడోని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మీకు 50-65 అలా పెట్టేసుకొని దీని ఆపోజిట్ ఇలా మీకు నచ్చిన స్టైల్ మీకు ఎంతైనా అలా పెట్టేసుకొని ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ సాచురేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డైజేషన్ క్లిక్ చేయండి. సాచురేషన్లో ఇక్కడ మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. సాచురేషన్లో 30 మీ ఫోటో తగ్గట్టు అలా పెట్టుకోండి. ఇక్కడ ఈ ఫోటోకి 30 అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ దీన్ని సెకండ్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి 1.30 అలా పెట్టేసుకోండి. మీ ఫోటో తగ్గట్టు అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఎఫెక్ట్ లింక్ ఇచ్చాను, ఇలా ఉంటుంది. ఓపెన్ చేయండి. 3D ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ యాక్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ప్రెస్ యాక్ట్ చేసి కాపీ లేయర్స్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ లేయర్ మన వీడియో లేయర్ క్లిక్ చేయండి.
స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి ఫేస్ లేయర్ వేసి ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. చూడండి ఇలా చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.